పల్కన్గిరి ఎన్కౌంటర్ ఏకపక్షం అంటున్నారు. అంటే వారు నిద్రపోయినప్పుడు వాళ్ళు నిరాయుధాలుగా ఉన్నప్పుడు రోల్ కాల్లో ఉన్నప్పుడు మొదటి పూర్తి సమాచారం రావాలి. కానీ జగబంధు అనేటువంటి వాళ్ళ కార్యదర్శి వాళ్ళ ఒక బాధ్యుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే, ఇవాళ ఒక పత్రికలో వచ్చినట్టు కూడా చూస్తే రోల్ కాల్ నేమ్స్ రాసినటువంటి స్కెచ్ పెన్తో రాసినటువంటి కాగితము కలం అక్కడ పడి ఉన్నాయి. ఈ రోల్ కాల్ సమయంలో జరిపిన కాల్పుల్లో 18 మంది చనిపోయారు, 14 మంది వీళ్ళు, 4 వీళ్ళు. ఈ 4 విషయం అనుమానం ఉంది, ఈ 14 మంది వీళ్ళు అని ఒక లిస్టు ఆయన ప్రకటించాడు. అంటే ఏకపక్షం అంటున్నారు. అప్పుడు బలిమలలో జరిగిన అది ఏకపక్షమే. అయితే తేడా ఏమిటంటే, గ్రే హౌండ్స్ పడవలో పోతున్నారు, ఇది అదను అనుకున్నారు, వాడిని చంపేశారు. అది ఏకపక్షమే. కానీ అక్కడ మీరు చూడవలసిన తేడా ఏంటంటే, వాళ్ళది ఏకపక్షం కావడానికి మావోయిస్టులకు చట్టంలో ఏం విశ్వాసం లేదు, మావోయిస్టులకు రాజ్యాంగంలో ఏం విశ్వాసం లేదు. పైగా బలిమల ప్రాంతానికి గ్రే హౌండ్స్ వచ్చిందే చట్ట వ్యతిరేకమైన చర్య. వెళ్ళకూడదు అంటారు అక్కడికి, వెళ్ళకూడదు కదా. కారణం మీరు రాజ్యాంగం చదవాలి. దేశంలో ఉండేటువంటి అడవి ప్రాంతానికి పారామిలిటరీ బలగాలు పోవచ్చునా? ఆదివాసీ ప్రాంతానికి పారామిలిటరీ బలగాలు కానీ సైన్యం కానీ ఉన్నది దేశ సరిహద్దులు కాపాడడానికి కొరకు కానీ తన ప్రజల మీద దాడి చేయాలి. స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి అన్నాడు, రిపబ్లిక్ తన పిల్లలను తాను చంపుకుంటుందా అని. తన పిల్లలను చంపుకోవడానికి సైన్యాన్ని నియోగించేటువంటి ప్రభుత్వం అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి. ఈశాన్య రాష్ట్రాల్లో కాశ్మీర్లో మిలిటరీని ప్రయోగించేటువంటి ప్రభుత్వం అదే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఆదివాసీ ప్రాంతాలంతా పారామిలిటరీ బలగాన్ని నింపినటువంటి ప్రభుత్వం అదే ప్రజాస్వామ్య ప్రభుత్వం. అసలు ఏ అవసరం వస్తున్నది? ఏ ప్రజల్ని ఎన్నుకుంటున్నారో ఆ ప్రజల యొక్క ఆస్తి అంతా నువ్వు దోచుకోవాలనుకునేటువంటి దాని నుంచి ఏర్పడిన భయం తప్ప నీకు, ఆ భద్రతాభావం తప్ప ఏ అవసరం వచ్చి సైన్యాన్ని పంపిస్తున్నావు నీకు? ఎందుకు బలిమల ప్రాంతంలో సైన్యాన్ని పెట్టారు, అర్ధ సైనిక బలగాలను పెట్టారు, ఎందుకు గ్రే హౌండ్స్ పెట్టారు, ఎందుకు గ్రే హౌండ్స్ అక్కడికి పోతున్నారు? బలిమలలో చీమల పుట్ట మీద చీమల పుట్ట ఉన్నది, ఆ చీమల పుట్టలో మీరు ఏరు పెట్టారు, కుట్టకుండా చీమ ఉంటుందా? చీమల పుట్ట పెడితే పాములు ఆక్రమించుకోవాలనుకుంటే పాముల కోసం చీమలు వదిలిపెడతాయా? మనం ప్రశ్న ఎక్కడి నుంచి చేయాల్సినది ఆలోచన. ఎందుకు మరి పోనీ ఇదేదో రొమాంటిక్గా చెప్తున్న విషయం కాదు. మరి ఎందుకు రాజ్యాంగం గుర్తించింది ఆదివాసులకు అడవి మీద అంత హక్కును? ఎందుకు జంగల్ జమీన్ మీద అధికారాన్ని రాజ్యాంగం సంవిధానంలో రాసిపెట్టింది? ఎందుకు షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 ఉన్నవి? ఒకవైపు షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 రాస్తావు, ఇంకోవైపు సైన్యాన్ని పంపిస్తావా? ఇంకోవైపు ఏమో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో యుద్ధం చేస్తావా, వాళ్ళ మీద దాడులు చేస్తావా? ఇదేమి రాజనీతి? అంటే బలిమలలో గ్రే హౌండ్స్ని చంపడం ఆత్మరక్షణ కోసమే చంపారని మీరు భావిస్తున్నారు? అయితే ఇక్కడ మీరు తప్పకుండా నేను అంటున్నది కూడా అదే. ఒక ప్రజాయుద్ధంలో భాగంగా వాళ్ళు చంపారు. ఇదేది అంతకంటే ముందు ఛత్తీస్గఢ్లో ఒక చోట 74 మంది సిఆర్పిఎఫ్ అని చంపారు. వాళ్ళు ఏమన్నారు అంటే, మరి అసలు సిఆర్పిఎఫ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? మావోయిస్టులు అని ఏమన్నారు అనేది వదిలిపెడదాం మనం. ఎన్ఎండిసి ఉన్నది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్ఎండిసి ఛత్తీస్గఢ్లో అడవిలో దాని యొక్క ఒక పెద్ద ఆఫీస్ ఉన్నది. ఆఫీస్ ముందు ఉండేటువంటి సెక్యూరిటీ మన్ను మావోయిస్టులు చంపేశారు. పెద్ద గగ్గోలు పెట్టారు చాలామంది. పెడితే రాయ్ బర్మన్ అని ఇటీవలే చనిపోయాడు, ఆయన గొప్ప ఆంథ్రపాలజిస్ట్. ఆయన అన్నాడు, ఎన్ఎండిసి ఏం పని చేస్తున్నది అక్కడ? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషన్ అని మనం భావించేటువంటి ప్రజల కోసం ఏం చేస్తున్నది? ప్రజల కోసం ఉన్నదా ఎన్ఎండిసి? ఎస్ఆర్ కంపెనీ కోసం, జిందాల్ కంపెనీ కోసం, టాటా కంపెనీ కోసం ఉన్నదా? అట్లా ఉన్నటువంటి ఎన్ఎండిసిని కాపాడే బాధ్యత ఎందుకు పోలీసుల మీద ఇచ్చారు? అందుకని దీని నిరసనగా నేను మసూరులో ఉండేవాడు, మసూరు నుంచి రాయపూర్ దాకా పాదయాత్ర చేస్తానన్నాడు ఆయన. ఇంకా ఇవాళ ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా, కోర్టు కావచ్చు, శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, జైలు కావచ్చు, శాసనం కావచ్చు, కల్చర్ కావచ్చు, దేని కొరకు వాడుకుంటున్నావు నువ్వు? ఎవరిని దోపిడీ చేయడానికి వాడుకుంటున్నావు నువ్వు అనేది ప్రయోజనం. అది ఇవాళ ప్రజల మీద యుద్ధమే ప్రకటించినటువంటి గ్రీన్ హంట్ ఆపరేషన్ దశలో అది ప్రజాయుద్ధంగా మారిపోయింది. అయితే మీరు అనేది ఏంటంటే, మీరు అనే ప్రశ్నకు, అందుకే ఇవాళ ప్రశ్న అంతా కూడా, ఇవాళ చర్చ అంతా కూడా, ఇది ఒక ప్రజాస్వామ్యం, దీనికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి అని తమకు తాము ప్రజాస్వామిక విలువలు ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రశ్నించవలసిన విషయం.
ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక పోలీస్ ఆఫీసరు చట్టబద్ధంగా నడుచుకుంటున్నాడా? సుశిక్షితులైనటువంటి గ్రేహౌండ్స్ చట్టానికి కట్టుబడి నడుచుకుంటున్నారా? ఏ చట్టంలో విశ్వాసం లేని, ఏ రాజ్యాంగంలో విశ్వాసం లేని మావోయిస్టులకు వేయాల్సిన ప్రశ్న కాదు ఇది. మావోయిస్టులు ఉన్నారు, రాజ్యం ఉన్నది. ఈ రాజ్యం కోసం పోలీసులు మావోయిస్టుల మీద గాల్పు జరుపుతున్నారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు అది. ఎవరు చాలామంది అనుకుంటున్నట్టుగా ఇది వాళ్ళ మధ్య కాదు. పోలీసులను రాజ్యం దించింది కనుక వాళ్ళ ఆత్మరక్ష కోసం కాల్పులు జరపాల్సి వస్తుంది వాళ్ళు. కానీ వీళ్ళు ఆత్మరక్ష ఇక్కడ కూడా మీరు అన్న మాటలన్నీ కూడా మేము అంటున్నది, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా అవును మమ్మల్ని బలిమెల్లో వాళ్ళు చంపిన కనుకనే మేము చంపాము అని చెప్పమంటే చర్చే లేదు. అక్కడ వారివి ప్రాణాలే, ఇక్కడ వీరివి ప్రాణాలే. మల్కన్గిరిలో మావోయిస్టులవి ప్రాణాలే, ఇరువైపులా ప్రాణాలే. అంటే అక్కడ ఆత్మరక్షణ కోసం మావోయిస్టులు చంపారు అని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా మావోయిస్టులను వదిలిపెడితే మాపై దాడులు చేస్తారనే ఉద్దేశంతోనే పోలీసులు కూడా ఒక అనుకోని సంఘటనలోనే కాల్పులు జరిపామని పోలీసు అధికారులు కూడా చెప్తున్నారా? నేను అనేది అది బ్లాక్ అండ్ వైట్లో, వైట్ పేపర్ మీద వాళ్ళు చెప్తున్నారా? ఇది మేము బలిమెలకు ప్రతీకారంగా చంపాము అని చెప్పమనండి. చెప్పితే చర్చ లేదు. వాళ్ళకు చట్టంలో విశ్వాసం లేనప్పుడు మేము కూడా చట్టంలో విశ్వాసం లేకుండా చంపుదామని చెప్పమనండి. చర్చ లేదు. రాజ్యాంగంలో నక్సలైట్లకు వాళ్ళు కూడా పౌరులు అనేటువంటి హక్కులు లేవు అని చెప్పమనండి. చర్చ లేదు. అట్లా రాసుకున్న రాజ్యాంగాలు ఉన్నాయి. మతమే ప్రధానమైనటువంటి రాజ్యాధికారంలో ఉండేటువంటి రాజ్యాలు సౌదీ అరేబియా, పాకిస్తాన్ లాంటివి ఉన్నవి. కానీ నువ్వేం చెప్తున్నావు అంటే నువ్వు చెప్పేదేమో వాల్టేర్ సూత్రం. నీ అభిప్రాయాలతో నాకేమీ ఏకీభావం లేకపోయినప్పుడు కూడా నీ అభిప్రాయాలను కాపాడుకోసం నా ప్రాణాలు ఇస్తాను అనేది కదా ప్రజాస్వామ్య సూత్రం. ఇక్కడ బల్లిమెలకు ప్రతీకారం అని చెప్పకపోయినా ఇది యాదృచ్ఛికంగా జరిగింది, అక్కడ మల్కన్గిరిలో యాదృచ్ఛికంగా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఇలా కొట్టుడు పోతుందని మీరు అంటున్నారు. అనవనండి. నేను పలికించదలుచుకున్నది కూడా ఇది బలిమెలకు ప్రతీకారం అని డీజీపీ సాంబశివరావు గారిని అనవనండి. ఆన్ పేపర్, ఆన్ రికార్డ్ అనవనండి. చర్చ లేదు, అనడానికి వీలు లేదు. సమస్య ఎక్కడంటే అనడానికి వీలు లేదు. ఇక్కడ ఇది బలిమెలకు ప్రతీకారం అనే మాట చంద్రబాబు నాయుడు అనండి, లేదా ఇది బాక్సైట్కు ప్రతీకారం అని చంద్రబాబు నాయుడు అనానండి. ఇవన్నీ వాస్తవాలు. అయితే ఇంకోటి కూడా చెప్పాలంటే నిజంగా బలిమెలకు ప్రతీకారం తెచ్చుకోవడానికి వెళ్ళలేదు వాళ్ళు. నేను ఇంత చెప్తున్నప్పటికి కూడా, ఇంత కోపంతో పోయి ఇంత రివార్డులు పొందుతున్నప్పటికి కూడా పోలీసులు తమ కోసం వెళ్ళలేదు. ఎక్కడో కాలువలో పడి చనిపోయినటువంటి ఓ గ్రేహౌండ్ను ఎదురుకాల్పుల్లో చనిపోయిందని చిత్రించి ఆయన ఇంటికి పోయి పరామర్శించి కుటుంబాన్ని వాళ్ళకు 40 లక్షలు ఇచ్చి ఇదంతా డ్రామా చేసినప్పటికి కూడా గ్రేహౌండ్స్ బలిమెల మీద కక్ష తీర్చుకోవడం కోసం అక్కడికి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు పంపిస్తే పోయిండ్రు. చంద్రబాబు నాయుడు బాక్సైట్ గురించి పంపించిండు, అందుకే పోయినరు. ఆ మాట చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆ మాట గ్రేహౌండ్స్ చెప్పారు. అట్లని పోయినాక వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళకు సంతోషమైంది. చూసేవాళ్ళు మీడియా కూడా కథలు వెళ్తుంది కనుక, కనెక్షన్లు చేస్తుంది కనుక ఇది బలిమెలకు ప్రతీకారం అన్నారు. మేము కోరుతుంది ఏంటంటే నండూరి సాంబశివరావు గారిని ఇది బలిమెలకు ప్రతీకారం అని బ్లాక్ అండ్ వైట్లో చెప్పమనండి. చెప్పితే చర్చ లేదు. నేను ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఇది బాక్సైట్కు ప్రతీకారం అని చెప్పమనండి. చెప్తే చర్చ లేదు. ఎట్లా తెలుసుకోవాలో అట్లా. ఇప్పుడు మనం మధ్యన మాట్లాడుకునేటోళ్ళం కానీ ఏ ప్రతి సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలో మావోయిస్టులకు బాగా తెలుసు, ఆదివాసులకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎన్కౌంటర్కి సంబంధించి మృతుల సంఖ్య పెరుగుతూనే పోతుంది. ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మావోయిస్టు పార్టీ కొద్దిగా ఇది పెద్ద ఎదురు దెబ్బనే వారికి, అంటే దాని నుంచి కోలుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఆ సమయంలో మరింత మందిని కూడా ఏరివేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అంటే దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారంటారు? 74 మంది సిఆర్పిఎఫ్ చచ్చిపోతేనే వాడు మళ్ళకు సమకూర్చుకున్నాడు. వాళ్ళంతా కిరాయ సైనికులే. వాళ్ళు ప్రజల నుంచి ఇంకెంతమంది రిక్రూట్ కావడానికి అవకాశం లేదండి. ఇక్కడ ప్రజలు అజేయులండి.